హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మన ఇంటి రుచుల్లో మామిడి పండ్లతో నోరూరించే మ్యాంగో బ్రెడ్ డిజర్ట్ అయితే చూపించబోతున్నానండి. మామిడి పండ్లు వచ్చేటప్పుడు ఒక్కసారైనా ఈ డిజర్ట్ ని చేసుకుని చూడండి. ఇంట్లో పిల్ల పెద్ద అని తేడా లేకుండా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారు. చాలా సులభంగా చేసుకునే మంచి టేస్టీ డిజర్ట్ అండి. మీరు కూడా మామిడి పండ్లతో ఇంట్లో వాళ్ళకి నచ్చేలా స్పెషల్ గా చేయాలంటే ఇలా చేయాల్సిందే. మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో బ్రెడ్ డిజర్ట్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ టైం గనక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద సైజ్ మామిడి పండ్లను తీసుకోండి. ఏ మామిడి పండ్లనైనా వాడొచ్చండి. బంగినపిల్లి, రసాలు ఏ మామిడి పండ్లనైనా వాడొచ్చు. నేను ఇక్కడ బంగినపిల్లి మామిడి పండ్లను తీసుకున్నాను. ఇలా తీసుకున్న మామిడి పండ్లను బాగా కడిగి పై ఉన్న తొక్కను తీసేసి ముక్కలుగా కోసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన ఈ మామిడి పండు ముక్కలను ముప్పావు వరకు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఈ కొంచెం మామిడి ముక్కల్ని గార్నిష్ కోసం పక్కన పెడుతున్నాను. సో ఇలా తీసుకున్న ఈ మామిడి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనకు మామిడి పండ్లు అనేవి మెత్తగా ప్యూరీ వచ్చేలా గ్రైండ్ చేయాలి. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడి పండు ప్యూరీలో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల మామిడి పండు గుజ్జును ఒక ప్యాన్ లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఈ మిగిలిన మ్యాంగో ఫ్రూట్ మిక్స్ ఉంది కదా, దీనిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకోండి. నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ ని తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు షుగర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు అంటే 250 ml వరకు నీళ్ళని తీసుకుని పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలపండి. ఇలా అంతా పర్ఫెక్ట్ గా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. మనకిది కొంచెం ఉడికాక జల్లీలా అనిపిస్తుంది. మరీ ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇది చల్లారాక మరి కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. కంప్లీట్ గా చల్లారిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టండి. అలాగే నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను ఒక గిన్నెలో వేసి వేడి చేసుకుంటున్నాను. మీకు కస్టర్డ్ పాలు ఎక్కువ కావాలంటే 1/2 లీటర్ తీసుకోండి. అలాగే గ్లాస్ పాలను ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలలో కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేయాలి. నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని యూజ్ చేసుకున్నాను. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ లేనట్లయితే వెనీలా ఫ్లేవర్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ ఈ డిజర్ట్ లో మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ అయితే ఇంకా బాగుంటుందండి. సో ఈ విధంగా మిల్క్ లో పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి. అలాగే మనం ఇందాక తీసుకున్న 1/2 లీటర్ పాలను కూడా స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. నేను ఈ డిజర్ట్ కోసం పచ్చి పాలని యూజ్ చేస్తున్నాను. ఇలా పాలు చక్కగా వేడయ్యాక ఇందులోకి స్వీట్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను తీసుకోండి. అలాగే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ని కూడా మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ పాలను కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడికించండి. దీంతో మనం ఇందులో తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది బాగా ఉడుకుతుంది. అలాగే కొంచెం చిక్కగా అవుతుంది. మరీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2-3 సార్లు ఉడికించామంటే మనకు ఈ కస్టర్డ్ పాలు అనేవి ఇలా సెమీ థిక్ గా వస్తాయి. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను తీసుకోండి. ఈ పాలు కూడా కంప్లీట్ గా చల్లారిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టడం వల్ల పైన పాల మేగడ అనేది పేరుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఈ విధంగా మనం మ్యాంగో జ్యూస్ ని అలాగే కస్టర్డ్ పౌడర్ ని తయారు చేసుకున్నాక డిజర్ట్ ని సెట్ చేసుకోవడానికి బ్రెడ్ పీసెస్ ని తీసుకుందాం. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ ని వాడుతున్నానండి. మీరు ఈ ప్లేస్ లో ప్లేన్ కేక్ నైనా వాడుకోవచ్చు. లేదా సింపుల్ గా చేసుకోవాలనుకుంటే ఇలా బ్రెడ్ అనేది అందరికి అవైలబుల్ లో ఉంటుంది. ఈ విధంగా బ్రెడ్ యొక్క ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ డిజర్ట్ ని సెట్ చేయడానికి ఇలా ఏదైనా ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి. లేదంటే ట్రే అయినా తీసుకోండి. దాంట్లో కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకుని బ్రెడ్ ని అయితే పెట్టేసుకోవాలి. పైన మ్యాంగో ప్యూరీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్స్ తో క్లోజ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మ్యాంగో ప్యూరీ వేసుకుని కస్టర్డ్ మిల్క్ ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ముందుగా చేసి పెట్టుకున్న మ్యాంగో జెల్లీని అయితే మొత్తం అంతా కూడా అమర్చుకోవాలి. సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మ్యాంగో పీసెస్ అయితే వేస్తున్నాను గార్నిష్ గా. ఫైనల్ గా బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పుతో అయితే డెకరేషన్ చేశానండి. ఈ డిజర్ట్ ఈజీగా 4 మెంబర్స్ కి అయితే సరిపోతుందండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారైనా సీజన్ అయ్యేలోపు ఈ విధంగా ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.